బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులను అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు విచారణలో వేగం పెంచారు. నిన్న రాత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నవాజ్ బాషా బెంగళూరులో ఉండడం వల్ల ఆయన విచారించే అవకాశం దొరకలేదని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో నవాజ్ బాషా మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, మరో అనుచరుడు బండ్లపల్లి అక్కులప్పను సిఐడి పోలీసులు విచారించి పంపించారు. కాగా ప్రస్తుతం బాబ్జాన్ కోసం గాలింపుల చర్యలు కొనసాగుతున్నాయి. పొంగనూరు నియోజకవర్గానికి చెందిన నేతల కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మొత్తం మీద రోజుకు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు కాస్త భూ ఆక్రమణల కేసుగా మారిపోతుందని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిసోడియా కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులను అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు విచారణలో వేగం పెంచారు. నిన్న రాత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో సిఐడి పోలీసులు వేగం పెంచారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జిగ్గా చలపతితో పాటు మాజీ జర్నలిస్ట్ అయిన బండ్లపల్లి అక్కులప్పను కూడా విచారించారు. ఈ నేపథ్యంలో ఈరోజు నిన్న అర్ధరాత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి వద్దను కూడా పోలీసులు ఉంచిన పరిస్థితి. ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలవడానికి వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన బెంగళూరుకు వెళ్ళిపోయినట్లు సమాచారం. మరోవైపు ఏదైతే ఈ భూముల ఏదైతే ఫైళ్లు దగ్ధం కేసుకు సంబంధించి సిసోడియా ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తుంది. కుట్రపూరితంగానే ఇందుకు నిప్పు పెట్టారంటూ కూడా ఆయన తన నివేదికలో ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆదివారం అర్ధరాత్రి 11:20 నిప్పంటించారు, 17 నిమిషాల లోపలే అక్కడికి ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి 700 ఫైళ్లను పైగా సేవ్ చేయగలిగిందంటూ కూడా అందులో తెలియజెప్పారు. ముఖ్యంగా నిప్పంటించడానికి ముందు 10:30 వరకు మాజీ గతంలో అక్కడ పనిచేసిన ఆర్డీఓ మురళితో పాటు గౌతమ్ కూడా ఉన్నారు. గౌతమ్ ఏదైతే 8:30 సమయంలో విఆర్ఏ రమణయ్య భోజనానికి వెళ్ళినప్పటికీ గౌతమ్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ అక్కడే ఉండి రాత్రి 10:30 సమయం 11:30 వరకు అతను అక్కడే ఉన్నట్లు కూడా గుర్తించగలిగారు. ఏదైతే 10 గంటల సమయంలో విఆర్ఏ నిద్రపోవడంతో మిగతా సమాచారం తనకు తెలియదని కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 74,000 ఎకరాలను పైగా అసైన్డ్ 22A భూములను ఫ్రీ హోల్డ్లో ఉంచినట్లును, పెద్ద మొత్తంలో ఆ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్రమాలు జరిగినట్లు, ముఖ్యంగా వీటిని రిజిస్ట్రేషన్ కూడా 4,400 ఎకరాలు పైగా ఒక మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోనే జరిగినట్లు గుర్తించగలిగాము. దీని వెనుక అసైన్ ల్యాండ్ల యొక్క ముఠా కూడా పనిచేసింది. పెద్దిరెడ్డి అనుచరులుగా చెప్పుకుంటున్న రైస్ మిల్ మాధవరెడ్డి గత వారం రోజులుగా రెగ్యులర్గా ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం వచ్చి హరిప్రసాద్తో పాటు గౌతమ్తో పాటు సమావేశమైనట్లు కూడా అధికారులు గుర్తించగలిగారు. దీంతో పాటు ఏదైతే ముఖ్యంగా మాధవరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ పాత్ర ఉందని కూడా నిర్ధారించారు. మాధవరెడ్డి అనుచరులను ఒకరినొకరిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఏదైతే మిథున్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా భావించబడుతున్న బాబ్జాన్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. దీంతో పాటు పెద్దిరెడ్డి పిఏగా వ్యవహరించిన అతని కోసం కూడా గాలిస్తున్నారు. అతను చాలా కీలకంగా వ్యవహరించాడని తెలుస్తున్నాడు పెద్దిరెడ్డి పిఏని. అతను కూడా పలుమార్లు మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయానికి వచ్చి వీరు ముగ్గురితో సమావేశమైనట్లు కూడా సమాచారాన్ని గుర్తించారు. కానీ ఏదైతే ప్రీ ప్లాన్డ్గానే ఈ రికార్డులో దహనం చేయాలని